ఏపీతో జల వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుందామని చెప్పారు సీఎం రేవంత్. ఈ నెల 23న కేబినెట్ భేటీ తర్వాత కార్యాచరణ ఉంటుందన్నారు. తెలంగాణకు నీటి హక్కుల విషయంలో కేసీఆర్, హరీష్ తీరని అన్యాయం చేశారన్నారు. బీఆర్ఎస్ సాయం చేయడం వల్లే బీజేపీ 8 సీట్లు గెలిచిందని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల అబద్దాలు చూసి దేవుడే ఆశ్చర్యపోయేలా ఉందన్నారు రేవంత్. ఢిల్లీలో 2 రోజుల పర్యటన తర్వాత చిట్చాట్ నిర్వహించారు సీఎం రేవంత్. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కీలక చిట్చాట్ చేశారు. ఏపీతో నీటి వివాదాలు కోరుకోవట్లేదని, అవసరమైతే ఏపీనే చర్చలకు ఆహ్వానిస్తానన్నారు రేవంత్ రెడ్డి. ఈ నెల 23న కేబినెట్ భేటీ ఉంటుందన్న రేవంత్ కేబినెట్లో చర్చించి కార్యాచరణ చేపడతామన్నారు. ఏపీతో నీటి గొడవ చర్చల ద్వారానే పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగించినట్లే ఏపీతోనూ కొనసాగిస్తామన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణకు సాగునీటి విషయంలో అన్యాయం చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు రేవంత్ రెడ్డి. బనకచెరులకు బీజం పడిందే 2016లో అని చెప్పారు. 2016-18లో అప్పటి ఏపీ ప్రభుత్వం జీవోలు ఇస్తూ కోర్టులకు వెళ్లకుండా కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు. గోదావరి వరద జలాలు తరలించుకుపోమని ఆనాడు అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేసీఆర్ చెప్పలేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కానిది వరద జలాల లెక్క ఎలా తేలుతుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 50,000 ఎకరాలకు మాత్రమే కొత్త ఆయకట్టు వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. కమిషన్ల కోసమే పేరు మార్చి ఎస్టిమేషన్లు పెంచి ప్రాజెక్టులు కట్టారన్నారు ముఖ్యమంత్రి. టీఆర్ఎస్ అవయవ దానంతోనే రాష్ట్రంలో బీజేపీ 8 బీజేపీ ఎంపీ సీట్లు గెలిచిందని చెప్పారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టింది ఒకటి నిజామైతే రెండోది కాంగ్రెస్ అన్నారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులేవీ లేవన్నారు. పోలవరంలో మార్పులు చేయాలంటే తెలంగాణ అనుమతి తప్పనిసరి అన్నారు రేవంత్. బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు రేవంత్. హరీష్ రావు తెలివితో అసహనంతో మాట్లాడుతున్నారని చెప్పారు. హరీష్, కేసీఆర్ అబద్దాలు చూస్తే దేవుడు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి ఉందని చెప్పారు. చచ్చిపోయిన బీఆర్ఎస్ ను బతికించేందుకు అబద్దాలు ఆడుతున్నారన్నారు. ఇప్పుడు ఆ పార్టీకి గోదావరి అంశమే సంజీవని అని అన్నారు. మోదీకి చంద్రబాబు అవసరం ఉందని, చంద్రబాబుకు గోదావరి నీళ్ల అవసరం ఉందన్నారు. ఏపీలో మళ్లీ టీడీపీ గెలవాలంటే గోదావరి నీళ్లే ప్రధానమన్నారు రేవంత్. బనకచెరులపై కేంద్రాన్ని సంప్రదించే ముందు తెలంగాణ అభిప్రాయాన్ని చంద్రబాబు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు రేవంత్. రెండు రోజులు ఢిల్లీలో పర్యటించిన సీఎం రేవంత్ కేంద్ర మంత్రులతో పాటు ఏఐసీసీ పెద్దలతోనూ భేటీ అయ్యారు. తాజా రాజకీయాలు, పథకాలపై అధిష్టానానికి వివరించారు.